అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సుధాగంటి. వెల్కమ్ టు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. అమ్మకానికి ఒక దయ్యాల దీవి ఉంది. కొనుక్కుంటారా? ఏంటి దయ్యాల దీవినా? అవును, ఈ దీవికి ఒంటరిగా ఎవ్వరూ వెళ్లరు. ఎందుకంటే అక్కడ 15 దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. వారంతా ఒకప్పుడు బ్రిటన్ సైనికులే. రాత్రిళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారట. వారే ఆ దీవిని కాపాడుతూ ఉంటారంట. ఆ దీవికి ఒంటరిగా వెళ్లే వారిని వాళ్ళు వెంటాడతారని, దీవి నుంచి పారిపోయేలా చేస్తారని చెబుతూ ఉంటారు. బ్రిటన్లోని డ్రేక్ దీవి గురించే ఇదంతా. ప్రస్తుతం ఈ ఐలాండ్ ని అమ్మకానికి పెట్టారు. ఈ దీవి బ్రిటన్ సముద్ర జిల్లాల్లో ఉంది. దీని వందల సంవత్సరాల పాటు మిలిటరీ డిఫెన్స్ కోసం వాడారు. 18వ శతాబ్దం నాటి కెనాన్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఈ దీవిలో ఆర్టిలరీ బ్యాటరీస్ తో పాటు అండర్ గ్రౌండ్ గన్ పౌడర్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఈ దీవికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిపై 1135లో భవనాలు నిర్మించినట్లుగా రికార్డులున్నాయి. ప్రస్తుతం ఈ ఐలాండ్ ఓనర్ స్థానిక వ్యాపారవేత్త మార్గన్ ఫిలిప్స్. ఈ దీవికి సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ అనే పేరును పెట్టారు. ఆయన 1577లో సముద్రంలో ప్రయాణిస్తూ ఈ దీవికి వచ్చారు. ఇక ఈ దీవిని కొనుక్కునే వారికి దీని సర్వ హక్కులు లభిస్తాయి. కొన్నాక సరికొత్తగా తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు ఈ దీవికి కొనుగోలు చేయడానికి 269 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇక ఈ దీవిలో దయ్యాలు తిరుగుతున్నాయని నిరూపించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాకపోతే సైనికులు అక్కడే చనిపోయారు కాబట్టి అక్కడే వారి ఆత్మలు తిరుగుతూ ఉంటాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇవన్నీ భయంతో కూడిన నమ్మకాలు మాత్రమే, నిజాలు కాదు. వామ్మో, పాములు చూస్తేనే గుండెల్లో దడ. కొంతమందికి పామును చూస్తే జ్వరం కూడా వస్తుంది. జనాలు ఎక్కువగా భయపడేది వీటికే. అవి నేల మీద ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా పాకుతుంటే కాళ్ళు చేతులు వణికిపోతాయి. అలాంటిది గాల్లో ఎగిరే పాములు చూస్తే ఇంకేమైనా ఉందా? ఇదేంటి పాములు గాల్లో ఎగరడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి, అక్షరాల నిజం. గాల్లో ఎగిరే పాములు కూడా ఉన్నాయి. ఈ ఎగిరే పాములను క్రోసోపెలియా అంటారు. అలాగే ఫ్లయింగ్ స్నేక్స్, గ్లైడింగ్ స్నేక్స్ అని కూడా పిలుస్తారు. ఇవి చాలా తెలివైన పాములు. పక్షులు ఎగరడాన్ని గమనించిన ఈ పాములు అలా మనం ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటాయి. రెక్కలు లేకపోతే ఎగరలేమా అనుకొని ప్రయత్నించాయి. అలా లక్షల సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ పాములకు ఎగరడం వచ్చేసింది. రెక్కలు లేకపోయినా ఇవి ఈజీగా ఎగరగలవు. అయితే పక్షుల్లాగా ఇవి ఎక్కువ దూరం గాల్లో పైకి ఎగరలేవు. కొంచెం ఎగిరిన తర్వాత సేఫ్ గా ఎగురుతూ కిందకి వెళ్ళిపోగలవు. ఒక చెట్టుపై ఉండే పాము మరో చెట్టుపైకి ఎగరాలి అనుకుంటుంది. ఆ చెట్టు ఎంత దూరం ఉంది, అది ఎంత వేగంతో ఎగరాలి అనేది నిర్ణయించుకుంటుంది. ఒక్కసారిగా దూకేస్తుంది. నేలపై ఎలా పాకుతుందో అదే విధంగా గాల్లో కూడా పాకుతూ ఒక రకమైన రెక్కల మాదిరిగా వేగంగా కదులుతుంది. దీంతో గాల్లో తేలినట్లు అనువుతుంది. అలా తేలుతూ తలని ఆడిస్తూ ముందుకి దూసుకెళ్తూ వెళ్ళిపోతుంది. ఇంకా చెట్టుపైకి ఈ పాములు వెళ్ళిపోతాయి. అలాగే గాల్లో వచ్చే మార్పులను బట్టి ఇవి తమ బాడీ షేప్ ని కూడా మార్చుకుంటూ ఎగురుకుంటాయి. వానలు, వరదలు దేశాన్ని ముంచెత్తడం సాధారణంగా మారిపోయిన రోజులివి. సీజన్ తో సంబంధం లేకుండా ఏదో ఒక ప్రాంతంలో నిత్యం వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఆ సమయంలో రెస్క్యూ టీమ్ తమ ప్రాణాలకు తెగించి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతూ ఉంటాయి. అలాంటి టీమ్స్ కి హెల్ప్ చేసేందుకు ఇండియా రెస్క్యూ అకాడమీ ఒక సరికొత్త వాటర్ డ్రోన్ తో ముందుకొచ్చింది. భారీ వరదల సమయంలో అయితే ఈ వాటర్ డ్రోన్ ప్రజలను రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక సామర్థ్యం ఉన్న జెట్ పంప్ తో ఈ డ్రోన్ నీటిలో ప్రయాణిస్తుంది ఆధారితం. ఎంతో వేగాన్ని కలిగి ఉన్న ఈ డ్రోన్ తో వరదల్లో చిక్కుకున్న వారి దగ్గరికి ఈజీగా చేరుకోవచ్చు. నిజానికి పడవలో వెళ్తే రెస్క్యూ చేయడం కాస్త లేట్ అవుతుంది. ఈ నీటిలో ఈ డ్రోన్ తో మాత్రం బాధితుల దగ్గరికి త్వరగా చేరుకోవచ్చు. అంతేకాదు కఠినమైన సముద్ర వాతావరణాలను తట్టుకునేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఇది 1.25 మీటర్ల వరకు ఎగసే అలల ఎత్తుని దాటుకొని ప్రయాణించగలదు. ఈ డ్రోన్ 100 కిలోల వరకు బరువుని మోయగలదు. ఇది అవసరమైన సామాగ్రిని రవాణా చేయడానికి లేదా ఆపదలో ఉన్న వ్యక్తులను రక్షించడంలో సహాయపడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ లోని అనేక ప్రాంతాలను భారీ వర్షాలకి కారణంగా వరదలు ముంచెత్తడంతో ఈ డ్రోన్ తయారీకి ఇండియన్ రెస్క్యూ అకాడమీ పూనుకుంది. ప్రాణాలు రక్షించడానికి రెస్క్యూ టీంలకి కూడా ఇది యూజ్ అవుతుందని అకాడమీ చెప్తోంది. అటు నెటిజన్ల సైతం ఈ డ్రోన్ తయారీని మెచ్చుకుంటున్నారు. అయితే కేవలం మనుషులే కాకుండా వరదల్లో చిక్కుకున్న జంతువులు కూడా కాపాడేందుకు వాటిని ఈ డ్రోన్ సహాయంతో ఉపయోగిస్తారని చెప్పేసి అంటున్నారు.
మద్యం ఎక్కువగా తాగితే ప్రాణాలు పోతాయి, తక్కువగా తాగినా సరే ఏదో ఒక హాని జరుగుతుంది. అయితే కూడా తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు, చెప్పినా వినరు. ఇంకా విచిత్రం ఏంటంటే మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆడవాళ్లు కూడా మద్యం ఎక్కువగా తాగుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఏ రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని జాబితాను విడుదల చేసింది. అస్సాంలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్లో 26.3% మంది మందేస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపితే కూడా చాలా ఎక్కువ అని తేలింది. మేఘాలయాల్లో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న స్త్రీలలో 8.7% మంది మద్యం సేవిస్తున్నారు. ఇది అస్సాం తర్వాత స్థానంలో ఉన్నప్పటికీ ఇది జాతీయ సగటు 1.2% కంటే చాలా ఎక్కువ. అటు అరుణాచల్ ప్రదేశ్ మహిళల్లో మద్యం వినియోగ గతంలో అయితే చూసుకుంటే తక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు అది 3.3గా ఉంది. అదే వయస్సు ఉన్న పురుషుల్లో 59% మంది మద్యం సేవిస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో మద్యం సేవించే ఆడవాళ్లు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితా చూసి మందుబాబులు షాక్ అవుతున్నారు. ఈ రేంజ్ లో తాగి మాకు లేకుండా చేస్తారా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. మన దేశంలోని రాష్ట్రాల సంగతి పక్కన పడితే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక ఆల్కహాల్ తాగే దేశాల్లో యూరోప్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆ దేశాల్లో ఒక మద్యపాన ప్రియుడు సగటు ఏటా 9.2 లీటర్ల మద్యాన్ని సేవిస్తారని చెప్పేసి నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ ప్లేస్ ప్యారిస్. ప్రస్తుతం ఒలింపిక్స్ కూడా ఈ నగరంలోనే జరుగుతూ ఉండడంతో ప్యారిస్ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. అయితే ఇలాంటి రొమాంటిక్ ప్లేస్ లో దయ్యాలు కూడా ఉన్నాయని తెలుసా? అవును, కంటికి అందాలే కాదు, భయాన్ని గొలిపే ప్రదేశాలు కూడా ప్యారిస్ లో ఉన్నాయి. భయం గొలిపే అంతు చిక్కని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్యారిస్ కటాకాంబ్స్ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్యారిస్ కాటాకాంబ్స్ లో దాదాపుగా 60 లక్షల మృతదేహాలని భద్రపరిచిన మ్యూజియం ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందిన చరిత్ర అని చెబుతోంది. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారు. 1785లో మరే ఇతర శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేయలేనంతగా మరణాలు సంభవించాయి. దీనికి తోడు భారీ వర్షాలు, వరదలు శ్మశాన వాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకొచ్చాయట. ఈ పరిస్థితిని ఫేస్ చేయడానికి మృతదేహాలకి సున్నపు గనుల్లో సొరంగంలో అయితే పడేశారట. ప్రపంచంలోనే అత్యంత భయం గొలిపే ప్రాంతం ఇదేనని అక్కడికి వెళ్లిన వారు అభిప్రాయపడుతూ ఉంటారు. అందుకే ఇప్పటికీ ఈ ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో సందర్శించేందుకు అనుమతి లేదు. ప్యారిస్ పేరు వినగానే ఈఫిల్ టవర్ ఎలా గుర్తుకొస్తుందో ఇది కూడా అలాగే గుర్తుకు రావాల్సిన పరిస్థితి ఉంది. చీకటి సొరంగాల గుండా ఉండే ఎముకలు, పుర్రెలతో నిండిన గోడలు ఇక్కడ భయాన్ని పెంచుతూ ఉంటాయి. అందమైన ప్యారిస్ నగరం కింద ఇలాంటి భయంకరమైన ప్రదేశం ఉందా అని చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.